వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. ఎకలాజికల్ బ్యాలెన్స్ లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానికి ఉత్తరాఖండ్లో ఇటీవలి వరద బీభత్సం బెస్ట్ ఎగ్జాంపుల్. అడ్డగోలుగా అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, అంతులేని నిర్మాణాలు, ముఖ్యంగా నదీ ప్రవాహాలకు అడ్డు వేస్తూ పోతే ఏం జరుగుతుందనడానికి వాటి ఉప్పెన ఓ తాజా నిదర్శనం. నదీ జలాల దారి మళ్లింపే ఇవాళ ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. నా దారి రహదారి, నన్ను అడ్డుకుని దారి మళ్లిస్తే ఊరుకుంటానా, నేనేంటో చూపిస్తా అన్నట్టు ఉత్తరాఖండ్లో ఓ హైడల్ ప్రాజెక్టునే ఇలా నీట ముంచేసింది ఈ నది. సహజ సిద్ధంగా ప్రవహించాల్సిన నదులను ఇష్టానుసారంగా అడ్డుకుని దారి మళ్లిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ నది చూపించింది. ఉత్తరాఖండ్లో వర్షాలకు నదులు అసాధారణ స్థాయిలో ఉప్పొంగి బురదతో ఉప్పెనలా మారటానికి అక్కడి అపరిమితమైన హైడల్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. ఉత్తరాఖండ్లో ఇంతటి ఉత్పాతం ఏ ఒక్కరోజులోనో వచ్చింది కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ కొనసాగించిన ప్రకృతి వినాశనం ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చింది. హిమనగరి చెంతనే ఉన్న ఉత్తరాఖండ్లో నదులు, జలపాతాలు ఎక్కువే. కొండలపై నుంచి దూకే నదులు వేగంగా ముందుకు కదులుతూ మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తాయి. దీంతో రాష్ట్రంలో హైడల్ ప్రాజెక్టులు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. వాటి వల్ల నీటి గమన నియంత్రణ, వేగంలో మార్పు రావడంతో అనర్థాలు మొదలయ్యాయి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎంత చివరికి ఎక్కడి దాకా వచ్చినాయంటే దాదాపుగా ఒక 40 నుంచి 45 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. అలకనంద, మందాకిని, భగీరథి, మొత్తం గంగా జోన్ మొత్తంలో, గంగా పరివాహక ప్రాంతంలో మొత్తము 45 దాకా వచ్చినాయి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. ఇవి వాటర్ను డైవర్ట్ చేసినప్పుడు 100% వాటర్ని డైవర్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నదిలో కలపగానే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తీసుకొని పోవడం నీళ్ళు. ఈ విధంగా ఏమైపోయిందంటే మొత్తము ఆ నది మొత్తము మధ్యలో స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో మొత్తం నీళ్లు లేకుండా అయిపోయి ఆ వాటర్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది. వాటర్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూగర్భ జలాలు ఏవైతే రీఛార్జ్ కావడం అనేది ఉంటుందో ఆ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ కావగానే ఆ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ పర్స్పెక్టివ్లో ఆ ఫ్లోరా, ఫోనా కానీ అంటాము, దాన్ని ఆ సైకిల్ డిస్టర్బ్ కావడంతో ఏమైపోయింది, మొత్తము ఆ డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఈ విధంగా అన్ని పర్స్పెక్టివ్స్లో, అన్ని యాంగిల్స్లో చూసినా కానీ, హైడ్రాలజీ పర్స్పెక్టివ్లో కానీ, లేకపోతే ఎకాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, స్ట్రక్చరల్ కానీ, జియాలజికల్ కానీ, అన్ని పర్స్పెక్టివ్స్లో కనుక మనం చూస్తే ఇది పూర్తిగా మానవ తప్పిదంతో జరిగిన విషాదమే తప్పితే ఇది నేచర్ ఆఫ్ కోర్స్ మనకి ఏదైతే ప్రకృతి ఏదైతే ఫ్లడ్స్ ఇస్తుందో, ఫ్లడ్స్ రావడం అనేది తప్పదు. అయితే దాన్ని మనం నివారించగలిగే స్థితిలో ఉండి కూడా దాని అనివార్యత మనం ఏదైతే పెంచి ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద, టూరిజం డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే నేచర్ని డిస్టర్బ్ చేసినామో ఆ నేచర్ను కనుక మనం డిస్టర్బ్ చేస్తే నేచర్ మనల్ని ఏమాత్రం కూడా మనం దాని నుంచి తప్పించుకోలేము, ఆ న్యాచురల్ డిజాస్టర్ నుంచి అనేది ఈ ఉత్తరాఖండ్ గత వారం రోజులుగా మనం చూసే విషాదంతం ద్వారా మనం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ చేశాం. ఆ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే నది ప్రవహిస్తున్న క్రమంలో
అక్కడ అబ్స్ట్రక్షన్స్ అంటే మినీ డ్యామ్స్ కట్టి నీటిని టనెల్ ద్వారా డైవర్ట్ చేసి ఓ పంప్ హౌస్లో పవర్ జనరేట్ చేయడం. అది ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పటికీ ప్రపోజ్ అయినటువంటి డ్యామ్ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ సంఖ్య 680. అంత చిన్న స్టేట్లో మొదలే ఫ్రెగైల్ ఎకోసిస్టమ్, హిమాలయన్ ఎకోసిస్టమ్ అంటే చాలా ఫ్రెగైల్ అంటే వీక్ అన్నట్టు. అటువంటి ప్రదేశంలో 680 రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కింద ప్రపోజ్ చేసి కొన్నిటిని చాలా సీరియస్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అయితే ఆ గుట్టల ప్రదేశంలో ఏదైనా ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి కావాల్సినటువంటి ఇసుక, శాండ్, ఆ ఇసుకను అక్కడనే స్థానికంగా నదిలోకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మైనింగ్ చేయడం, తర్వాత దానికి కావాల్సిన కంకర అంటాం, కాంక్రీట్, అవన్నీ కూడా లోకల్గా రాళ్ళు పగలగొట్టి. సో ఏమైందంటే ఆ బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కొరకు విపరీతమైనటువంటి డ్యామేజ్ చేశారు. ఇంకోటి ఆ టనెల్స్ తవ్వేటప్పుడు అక్కడ టనెల్ అంటే ఆ మట్టి, దాన్ని మక్ అంటారు, ఆ మక్కు మొత్తాన్ని కూడా రివర్ బెడ్లోనే వేసేసాం. అంటే ఈ 680 ప్రాజెక్ట్స్ ఇప్పుడు వాళ్ళు అవన్నీ కంప్లీట్ అయితే that would be an ecological catastrophe. Disaster కూడా కాదు, disaster multiplied into infinity is a catastrophe. అంత serious damage అది. అలాగే కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్లో గనులు కూడా ఎక్కువే. కొన్ని చోట్ల బొగ్గు గనులున్నాయి. దీంతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే ఇసుక తవ్వకాలకు అంతే లేదు. కాస్త మైదానం ఉన్న చోట్ల అంతే లేకుండా చేస్తున్న ఇసుక తవ్వకాలు అక్కడి నదులపై ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు గనుల తవ్వకాలు, మరోవైపు అసంఖ్యాకంగా హైడల్ ప్రాజెక్టుల ఏర్పాటు అక్కడి ఎకలాజికల్ బ్యాలెన్స్ను దెబ్బతీశాయి. ఉత్తరాఖండ్లో అక్రమ గనుల తవ్వకంపై కేంద్రం కూడా గత ఏడాది అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆ ఐడల్ ప్రాజెక్ట్స్ అనేది ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐడల్ ప్రాజెక్ట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ శాండ్ మైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. ఈ మైనింగ్ చేయాల్సిన దానికి మన దగ్గర వాటర్, ట్రీ అండ్ ల్యాండ్ యాక్ట్ అని, వాల్టా రూల్స్ అని ఒకటి ఉందండి. ఈ వాటర్, ట్రీ, ల్యాండ్ యాక్ట్లో కొన్ని కండిషన్స్ చెప్పారు. వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ కండిషన్స్ వితౌట్ ఎనీ ప్రెషర్. ఎందుకంటే ఈ కండిషన్ ఫాలో కాకపోతే అర్త్ సర్ఫేస్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా లూజ్ అయిపోయి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ డిఫార్మేషన్ వస్తుందో వీ డోంట్ నో. 1 కోటి మంది జనాభా ఉన్న ఉత్తరాఖండ్కు ఏటా 2.5 కోట్ల మంది రావటం అక్కడ అంతులేని కాలుష్యానికి కారణమవుతోంది. యాత్రికుల అవసరాలు తీర్చే విధంగా నదీ తీరాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేశారు. దీంతో అప్పటికే దారి మళ్లిన నదులు సాఫీగా ముందుకెళ్లలేకపోయాయి. తీరం వెంట ఉన్న వాటన్నింటినీ నదులు తుడిచిపెట్టుకుంటూ పోయాయి. నదుల మార్గాన్ని మళ్లిస్తే కలిగే దుష్ఫలితాలకు ఇదో నిదర్శనంగా నిలిచింది. ఉత్తరాంచల్లో ఉన్నటువంటి జీవావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అభివృద్ధిని డిజైన్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ డిఫెక్ట్. అది మొత్తం హిలీ రీజను, తర్వాత మౌంటైనస్ రీజను, హిమాలయన్ గ్లేషియర్స్ ఉండేటువంటి ఆ ప్రదేశం. అటువంటి ప్రదేశంలో మన వాళ్ళు ఏం చేశారంటే, పర్టికులర్లీ ద హిందూ సొసైటీ, అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అని ఇటువంటి టెంపుల్స్ ఉన్నాయని ఆ టెంపుల్ టూరిజంను విచ్చలవిడిగా ప్రమోట్ చేసాం. దేర్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ పర్టికులర్ ఎకోసిస్టమ్. ఏదైనా ఒక జీవావరణానికి కొంత తట్టుకునే శక్తి కొంత మేరకు ఉంటుంది. కానీ లక్షల మంది వెళ్ళి ప్రతి సంవత్సరం వీళ్ళు వాళ్ళ బస్సులు, వాహనాలు, అక్కడ వీళ్ళు వస్తున్నారని హోటల్స్, మోటల్స్, గెస్ట్ హౌసెస్ ఇవన్నీ ఏవైతే వచ్చినాయో ఆ విపరీత రష్, తాకిడి వల్ల చాలా నష్టమైంది. అభివృద్ధి పేరుతో చేపట్టిన విచ్చలవిడి నిర్మాణాలు, ప్రణాళిక రహిత పనులు, అడ్డగోలు హైడల్ ప్రాజెక్టులు ఇవాళ ఉత్తరాఖండ్కు తీరని నష్టం కలిగించాయని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. 1986 ఎన్వైరన్మెంట్ యాక్ట్ కన్నా ముందే ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో దీన్ని చేర్చడం జరిగింది.
మన దేశానికి ఆన్ ఏ వార్ ఫుటింగ్ వీ నీడ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ. తర్వాత ప్రతి నదికి ఒక రివర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ నది యొక్క ప్యూరిటీ ఆఫ్ వాటరు, తర్వాత నది పైన ఉండేటువంటి డ్యామ్స్, రివర్ ఫ్లో, కమాండ్ ఏరియా డెవలప్మెంటు అన్నిటికీ ఒక సమగ్ర అప్రోచ్లో చూడడానికి రివర్ బోర్డ్స్ ఉండాలి. అండ్ ద గోల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్, ది గోల్ ఆఫ్ ఇండియా షుడ్ బి సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇది ఇప్పటికి కూడా మనం కళ్ళు తెరిచి ఈ అన్ని పర్స్పెక్టివ్స్లో కనుక యాంగిల్స్లో కనుక మనం ఆలోచించి ఎంక్రోచ్మెంట్స్ ఆపడము, ఫారెస్టేషన్ చేయడము, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కు వాటర్ కంప్లీట్గా డైవర్ట్ చేయకపోవడము, హెవీ కన్స్ట్రక్షన్స్ చేయకపోవడము, వీటన్నిటి ద్వారా కూడా మనము ఇప్పటికైనా కానీ ఫర్దర్గా జరగబోయే డిస్ట్రక్షన్ ఆపొచ్చు అనేది నా భావన. ఇటు ఎలా చూసినా ఉత్తరాఖండ్లో ప్రకృతి వైపరీత్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ తప్పిదాలే కారణమన్నది మరోసారి స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్న పర్యావరణవేత్తలు ఎక్కనైనా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. నీళ్లున్నాయి కదా అని ఇష్టారాజ్యంగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే జరిగే అనర్థం ఏమిటో ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిస్తే చాలు. ఇది ఇవాల్టి ఇది నిజం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.